హాయ్ అండి. కొబ్బరి లడ్డూలు ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా మరింత హెల్తీగా చాలా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలండి. మీరు తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి 1 లేదా 2 కొబ్బరికాయలు ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు దోరగా వేయించి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఘీ వేసుకొని మనం తయారు చేసుకున్న కొబ్బరి తురుము మొత్తం ఇందులో వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుము ఒక 4, 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీరు తినే స్వీట్‌ని బట్టి బెల్లం తురుము కూడా వేసేసి ఈ విధంగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత బెల్లం చిన్న చిన్న ముక్కల్లాగా ఉండిపోతుంది కదండీ! తొందరగా కరగదు. అటువంటప్పుడు ఏం చేస్తారంటే ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోండి. వాటర్ వేసి కలిపితే బెల్లం చాలా తొందరగా కరిగిపోయి కొంచెం జిగురొస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి, అలాగే వేయించిన నువ్వులు కూడా ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వీటన్నింటిని బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోండి. కొబ్బరి లడ్డూలు ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా హెల్తీ.